हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఈరోజు వచ్చేసి శుక్రవారం. ఈరోజు యాక్చువల్గా సంత వీడియోస్ అనేటివి రావాలా, పొట్టెల పిల్లల వీడియోలు, గొర్రెల వీడియోలు అలాంటివి. సో మొదటి పాయింట్ వచ్చేసి రంజాన్ ఉండడం వల్ల మనకు టైమింగ్స్ అనేటివి సెట్ కావటం లేదు ఈ నెలలో. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, నిన్న గురువారం రోజు మార్నింగ్ 7 గంటల నుంచి మేము బయట పల్లెల్లో అనేటివి తిరుగుతూ ఉన్నాం. కొన్ని డ్రోన్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను మీకు. డ్రోన్ ఒకటి గిఫ్ట్ పంపించున్నారు వేరే వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అని చెప్పినాం. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని. సోమవారం రోజు చాలా దూరం ఆంధ్రాలో, మన నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో చాలా దూరం వెళ్ళి వెతికాం పల్లెల్లో ఎక్కడైనా పొట్టెల పిల్లలు ఉన్నాయనేసి. సో అలా వెతుకుతూ చాలానే వెతికాం. ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ బ్యాచ్ అనేది కొద్దిగా రీజన్గా వర్కౌట్ అయింది. సో ఈ బ్యాచ్ మన సబ్స్క్రైబర్కి కొనివ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఉండే స్క్రీన్ మీద కనిపించే బ్యాచ్. అలాగే నిన్న కూడా గురువారం రోజు ఒక 300 పిల్లలు కొనివ్వడం జరిగింది మన సబ్స్క్రైబర్స్కి. ఆ వీడియో కూడా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే, గురువారం రోజు ఉదయం 7 గంటలకి బయలుదేరితే సంతకు వచ్చేటప్పటికి, సంతకైతే వచ్చాను నేను గురువారం రోజు రాత్రి 9 గంటలకి 8:45కి సంతలోకి వచ్చాను. ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. వీడియో తీయడానికి అవకాశం లేదు, అక్కడ ఉన్న జరిగే పని కాదు. అందుకనేసి ఇంటికి వచ్చేయడం జరిగింది. సో నిన్న ఏదైతే బయట పల్లెల్లో రైతుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర ఏదైతే కొన్నామో వాటి వీడియో వస్తుంది. ప్రస్తుతానికి ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ కర్నూలు నుంచి వచ్చున్నారు. ఇది వచ్చి ఆయన సంతలో పిల్లలు చూసి, సంతలో ఆ ధరలు, ఆ వ్యాపారాలు నచ్చక, బయట పల్లెల్లో ఎక్కడైనా ఉంటే చెప్పాలి, మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడే మాట్లాడుకుందాం అనేసి చెప్పి తీసుకుని పోయినారు. సో ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం 80 పిల్లలు. ఇవి 18 నెంబర్స్ అనేవి ఉన్నాయి. నెల్లూరు జుడిపి పిల్లలు. లైవ్ వెయిట్ విషయానికి వస్తే నా అందాజు ఒక 18 నుంచి 20 కేజీల లోపల ఉంటాయనేసి చెప్పడం జరిగింది. నా అందాజు ఎంత ఉంటాయాలి అంటే, ఒక 18 నుంచి ఒక 20 కేజీల లోపల ఉంటాయండి. పిల్లలన్నీ చాలా బాగున్నాయి. అంటే ప్రతి కట్టలో, నిన్న తిరగడం, అంతకుముందు తిరగడం, ప్రతి కట్టలో ఒక 80 ఉంటే ఒక 15-20 అయినా మనకు సన్న పిల్లలు వస్తున్నాయి. మిగతాయి 4-5 నెలల పిల్లలు వస్తున్నాయి. అలాగే ఉంది దీంట్లో కూడా. సో సార్ ఎవరైతే కొన్నారో ఆయన కూడా కొనేటప్పుడు, బేరం చేసేటప్పుడు కొద్దిగా వెనక్కి ముందుకి ఆలోచించారు. కానీ బండికి ఎత్తేటప్పుడు ఆ పిల్లల్ని ఒక్కొక్కటి విడివిడిగా చూసేటప్పటికి అప్పటికే ఆయనకి ఐడియా వచ్చింది ఆ పిల్ల ఎంత బరువు ఉందనేది. సో 18 నుంచి 20 కేజీల లోపల అనేది నేను చెప్పినాను. సో అంత ఉంటుంది, ఖచ్చితంగా బాగానే ఉన్నాయి పిల్లలు, నాకైతే నచ్చాయి అనేసి. ఎప్పుడు ఇలాగైతే బండి ఎత్తుతున్నారో ఆ టైంలో అన్నీ అయిపోయినాక, అమౌంట్ అన్నీ కట్టేసిన తర్వాత ఆయన చెప్పిన విషయం అనమాట. సో కట్టలో అత్త ఉంటే అది తిరుగుతూ ఉండేటప్పుడు అర్థం కాలేదు, కానీ వాళ్ళు పిల్లలు ఎత్తుకునేటప్పుడు ఒక్కొక్క పిల్ల ఎత్తి బండికి వేస్తూ ఉంటే చూశాను అనేసి, చాలా బాగున్నాయనేసి ఎవరైతే కొన్నారో ఆయన కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్ళారు. ఈయనకి ఇంకొక 80 బ్యాచ్ కావాలా. సో ఈ బాడుగా ఎలా వెళ్ళిందంటే, నేను ఇక్కడ లోడ్ చేసేస్తానమాట. సార్ కూడా బండి కూడా ఉండరు, ఆయనే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనే తీసుకుని పోసి బండి అక్కడ ఆ 80 నెంబర్లు ఆయనకు అప్పగించాలా. మధ్యలో పోలీస్ ఖర్చులు వచ్చినా, టోల్ గేట్లు వచ్చినా ఏది మనకు సంబంధం లేదు. ఆ రకంగా ఆయనకి బండి మాట్లాడించడం జరిగిందనమాట. సో పొట్టెల పిల్లలు అయితే ఉన్నాయి పల్లెల్లో, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని బేరాలు చెప్పినాం, కొన్ని ఫైనల్ ప్రైజులు చెప్పినాం. కట్టలు చాలానే ఉన్నాయి, ధరలు అందుబాటులోకి రావటం లేదు. మనకు నచ్చిన 30 కట్టలు వెతికితే 2 కట్టలు 3 కట్టలకి బేరం సెట్ అవుతుంది. సో అలా వెతుకుతూ ఉన్నాం. అలాగే సంత వీడియోలు ఈ రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత రాత్రిలో అసలు వీడియో అన్నమాట తీయకుండా, పొద్దున ఏదైతే మిగిలి ఉంటుందో దాన్నే ఫోకస్ చేసి ఆ మార్కెట్ని రాత్రి నుంచి మళ్ళీ పొద్దునకి మార్చడానికి ట్రై చేద్దాం, మన వరకు అయినంత కాడికి. సో మన కర్నూలు రైతుకి ఒక 80 పొట్టెల పిల్లలు అంటే ఇప్పించడం జరిగింది. సో మీకు కావాలంటే కాల్ చేయవచ్చు.